కృష్ణ పరమాత్మ పాంచాల యాదవ వృష్ణి భోజాంధకులనందరినీ కూడా వంశాల వారిని అందరినీ కూడా తీసుకుని అరణ్యంలో ఉన్నటువంటి ఆ పాండవుల్ని పలకరించడం కోసమని వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని చూశాడు. వాళ్ళు పడుతున్న బాధ చూశాడు. వాళ్ళు ఉన్న తీరు చూశాడు. ఒంటి మీద ఒక్క ఆభరణం లేదు. ఎటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంత పైకెక్కాలో అంత పైకెక్కారు. సార్వభౌమ పదవిని వెలగబెట్టాడు ధర్మరాజు గారు. ఎంతోమంది రాజుల యొక్క కిరీటములలో ఉండేటటువంటి మణుల చేత నీరాజనమివ్వబడినటువంటి పాదములు కలిగిన వాడయ్యాడు. అపారమైన ఐశ్వర్యవంతుడయ్యాడు. నలుగురు తేజోవంతులైన తమ్ముళ్ల చేత సేవింపబడ్డాడు. అటువంటి వాడు ఇవాళ తనతో వచ్చిన వారికి అన్నం పెట్టడానికి అవకాశం లేక సూర్యభగవానుండి ప్రార్థన చేసి అక్షయ పాత్రని సంపాదించుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్న వాళ్ళని చూశాడు. కానీ ఆయన కారుణ్యము మాత్రము కారుణ్యమే. ఆయనకి ఎక్కడ బాధేసిందంటే, ఒక్కసారి నేను మీకు జ్ఞాపకానికి రాలేదే, ఇంతకుముందు ఎన్నో మాటలు జ్ఞాపకానికి వచ్చాను, ఇప్పుడు నేను జ్ఞాపకానికి రాలా, జూదానికి ఎడితే జ్ఞాపకానికి రాలా, అనుజ్యూతానికి ఎడితే నేను జ్ఞాపకానికి రాలా, అన్నీ పోగొట్టుకుని ఇలా కూర్చున్నారా? ఇది ఆయన బాధ. అందుకే ఆ రోజున ఎంత ఉగ్రరూపాన్ని పొందాడంటే అర్జునుడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. ఏదో వేరొక రుద్రుడా ప్రళయకాలంలో అటువంటి రూపాన్ని పొంది, మీరేం బెంగపెట్టుకోకండి పాండవులారా, ధర్మరాజా మీరేం బెంగపెట్టుకోక్కర్లేదు, రాజ్యం పోయిందని. నేను చెప్పిన మాట వినండి, నేను చెప్పిన మాట ఉత్తినే పోయేది కాదు, పొల్లు పోదు, జరిగి తీరుతుంది. కర్ణ, శకుని, దుర్యోధన, దుశ్శాసనుల యొక్క నెత్తురు, కొత్త నెత్తురు, మిమ్మల్ని మోసం చేసి అనుభవిస్తున్నటువంటి రాజ్యము యొక్క సొమ్ము తినడం వల్ల పట్టిన కొత్త నెత్తురుందే, ఆ నెత్తురంతా భూమిలోకి ఇంకిపోయేటట్టుగా పడిపోతారు యుద్ధ భూమిలో రాబోయేటటువంటి యుద్ధంలో. అప్పుడు వాళ్ళ శరీరములను తినడానికి రాక్షసులు, కాకులు, గ్రద్దలు, రాక్షస కాక గృధ్ర గణములతోడన్ అవన్నీ పైన సంచరిస్తూ శరీరాన్ని తింటూ ఉండగా నేల మీద పడిపోతారు. కాబట్టి మీరేం బెంగపెట్టుకోకండి. చుట్టూ ద్రుపద మహారాజు గారి యొక్క వంశం వాళ్ళు అందరూ ఉన్నారు కదూ, వాళ్ళందరి వంక తిరిగి అన్నాడు, అవినీతి పరులైన వాళ్ళు, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వారు, కులకాంతని అవమానించినటువంటి వాళ్ళు, మాయాజూదంలో ఈ సామ్రాజ్యాన్నంతటిని హరించినటువంటి వాళ్ళు, అవినీతి పరులు, వధకి తగినటువంటి వారు, అటువంటి దుర్మార్గులైనటువంటి కౌరవుల్ని సంహరించి ఈ భూమండలానికంతటికీ మళ్ళీ మనం ధర్మరాజుని పట్టాభిషిక్తుణ్ణి చేద్దాం. ఈ 12 ఏళ్ళు 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడవనివ్వండి. మనందరం వీళ్ళ వెనక ఉండి వీళ్ళకి మళ్ళీ కావలసినటువంటి రాజ్యాన్నంతటినీ పొందేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఆయన అసలు పాండవులు ఏమీ అడగకుండానే అంత రుద్రమూర్తి అంత కోపంతో వాళ్ళ నిత్తుటి ధారలు భూమిలోకి ఇంకిపోతాయని మాట్లాడుతుంటే, ఈ ధర్మరాజు మళ్ళీ పట్టాభిషేకం పొందుతాడు అని చెప్తుంటే అర్జునుడంతటి వాడు కదిలిపోయాడు.